హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పండగైన ఆకేషన్ అయినా గుర్తుకొచ్చే స్వీట్ సేమియా పాయసం. ఈరోజు మన వీడియోలో సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం. సేమియా పాయసానికి కావాల్సిన పదార్థాలు సేమియా, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, చక్కెరనైతే తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోండి. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ అయితే వేసుకుంటున్నాను. మనం ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలోనే 500 గ్రామ్స్ సేమియాని యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తరువాత అందులో 1/2 లీటర్ని పాలను పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పాలకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ పాలకి 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పాలని లైట్గా మిక్స్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలని 5 మినిట్స్ మరిగించుకోవాలి. తరువాత మరిగిన పాలల్లో 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి, లేదా మీ రుచికి తగినంత యాడ్ చేసుకోండి. చివరిగా లాస్ట్ 5 మినిట్స్ ముందు దంచిన యాలకుల పౌడర్ని మరియు ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి పాయసాన్ని పక్కన పెట్టి చల్లార్చి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడం. ఇంతేనండి, సేమియా పాయసం రెడీ. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి.